ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు, మూసి ప్రక్షాళన చేస్తుండ్రు. మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈ రోజు మూసి ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అది కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ లాబొరేటరీస్ ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్ లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అలా మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్ కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దాం అనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఎందుకు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనక పెట్టె కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇగో ఈయన ఇచ్చిండు. ఇది 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపెడతా. ఇవి కొన్నే తెచ్చిన చిరంజీవి అందరు కూడా వాళ్ళ ఇంటనే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి సహాయ నిధి 1 కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ. ముత్తైదులు అందరు ఉన్నారు పక్కన, మొత్తం ముత్తైదులే ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రెడ్డి ల్యాబ్ ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంతే. ఈ రోజు ఇగో ఇంకోడు సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ రోజు నాశనం అయిపోయింది. ఈ రోజు మూసి ఖరాబ్ అయింది. మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళు కూలగొట్టారు. ఎందుకంటే ఈ రోజు మరి వాసవివాడు చెవులో కట్టిండ్రు. ఈ రోజు లెజెండ్ కూలగొట్టలేదు, మై హోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద ఏవి కూలగొట్టారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పైసలు ఎవరేమి కూలగొట్టినావు? ఈఎంఐల లోన్లు తీసుకున్న ఇల్లు ఎందుకు? వాడిని భయపెట్టియాలి నువ్వు. నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోషపెట్టనికి, దాంతోనే అందరు భయపడ్డారు. ఈ రోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు. ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగకపోయే పెద్ద కమిషను. ఈ రోజు విద్యాలయాల సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాల సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మూసి ముఖ్యము. నీకు స్కూల్ ఇంపార్టెంట్ కాదు, కమిషన్ వచ్చినా పర్వాలేదు. నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు, ఎలుకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంటిది? ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్లకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. మళ్ళా ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈ రోజు కట్టిండ్రు. ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు. ఈ రోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణలో. 29వ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణలో, లగిచెల్లకెళ్ళి మొదలైంది తెలంగాణలో, నిర్మల్ జిల్లాకెళ్ళి మొదలైంది తెలంగాణలో. ఈ రోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే, నీ జాగాలు గుంజుకుంటామంటే, నీ నౌకర్లు గుంజుకుంటామంటే, నీ నిధులు గుంజుకుంటామంటే, నీ నీళ్లు గుంజుకుంటామంటే చేతు గాజులు వేసుకొని కూర్చునేటోడు ఎవరు లేడు ఇక్కడ. అర్థమైందా? మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము, మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం. మేము మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజు మీరు స్కెచ్లు గీసులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుది చలాను ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈ రోజు నడిచేటప్పుడు బూట్లు వేసుకున్నారు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిందా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసు పెట్టవచ్చు కదా, సాక్స్ వేసుకుంటూ నడిచిందా, కటింగ్ ప్రతి నెల చేసుకుంటుందా లేదా, ఈ నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను అంటే ఈ రోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం దేలువాడు నిన్న చూసి నేను పాడిపోడు, ఇవన్నీ లేకుండా ఈ రోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా,
వాళ్ళ ఏది లైట్ వాళ్ళ శ్రమను వాళ్ళ శ్రమను నేను వృధా చేయకుండా ఈ రోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమి సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నాడా నన్ను కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలన్నీ ఉడగిస్తారు, ఈ లంపెను, నీ డాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డాన్సులు, ఈ లపాకి కాంతాలు అన్ని ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నన్ను పరభాష మాట్లాడినావో, నువ్వు ఒక బ్రోకర్ గానివి, నువ్వు ఒక లోఫర్ గానివి, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. నేను నా కష్టం మీద బతికిరా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా. ప్రజలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా నీది లుచ్చాన అనేది, అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి ధైర్యంగా వచ్చిన అర్థమైందా. మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకునేది వస్తాం రా. నా కొత్త నీలక కాదురా లఫంగిగా బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే కావేరీ సీడ్స్ ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే, అప్పుడు తెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీ వచ్చింది లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పుమాను. ఇది జైలుకే విధంగా రూపాయలు లేకపోయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్. కాబట్టి నువ్వు అన్నందుకు ఈ రోజు రవిప్రకాష్ గారు కానీ లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు వాళ్ళ శ్రమ పెట్టకుండా ఈ రోజు నా అంత నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా గానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ, అమర వీళ్ళకు జోహార్.